రైట్గా డీటెయిల్స్ చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. అత్యంత కీలకమైన రెపో రేట్ను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. తాజా పెంపుతో రెపో రేటు 4.40% చేరింది. పెంచిన రెపో రేటు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాగా రెపో రేటు పెంపునకు మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. సర్దుబాటు వైఖరిని ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్ను 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజా పెంపుతో సిఆర్ఆర్ 4.50% చేరుతుందని శక్తికాంత్ దాస్ తెలిపారు. దీంతో ఆర్థిక వ్యవస్థ నుంచి 83,711.55 కోట్ల నగదు ఉపసంహరణకు జరుగుతుందని ఆయన వివరించారు. కాగా సిఆర్ఆర్ పెంపు ఈ నెల 7న 21 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుందని తెలిపారు. కాగా దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుందని శక్తికాంత్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్లు పెంచక తప్పదని ఆయన స్పష్టం చేశారు. కాగా రెపో రేటును చివరిసారిగా మే 2020లో పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యథాతథంగా కొనసాగుతూ వచ్చింది. వల్ల బ్యాంక్ రుణాలు ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. దీంతో ఇంటిపై కానీ కారుపై కానీ ఇతరత్ర అవసరాలకు తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు పెరుగుతోంది. దీని ప్రభావం వల్ల నెలసరి చెల్లించే ఈఎంఐ కూడా పెరగనుంది. అదే సమయంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇప్పటివరకు ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల్లో అతి తక్కువగా వడ్డీ రేటు 5.1% ఇస్తున్నాయి. రెపో రేటు పెంచినందువల్ల బ్యాంకులో ఎఫ్డీలు చేసుకునే వారు మాత్రం అధిక వడ్డీ వస్తుందని సంబరపడిపోతున్నారు. రెపో రేటు విషయానికి వస్తే వాణిజ్య బ్యాంకులు కానీ అతిపెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ తమ వ్యాపార లావాదేవీల కోసం రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటాయి. రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు లేదా ఫైనాన్షియల్ కంపెనీలకు వడ్డీకి ఇచ్చే సొమ్మును రెపో రేటు లేదా రిపర్చేస్ ఆప్షన్ అంటారు. బ్యాంకు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తమ ఖాతాదారులకు ఈ డబ్బునే కాస్త వడ్డీ రేటు పెంచి తమ వ్యాపారాలు చేసుకుంటాయి. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆర్బీఐ రంగంలోకి దిగి వడ్డీ రేట్లను పెంచింది. వ్యవస్థలో నగదు చలామణిని తగ్గించడమే ఆర్బీఐ ప్రధాన ఉద్దేశం. వ్యవస్థలో నగదు చలామణి తగ్గిస్తే వస్తువు డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయనేది ఆర్థిక సూత్రం. ప్రపంచవ్యాప్తంగా ఇదే సూత్రాన్ని సెంట్రల్ బ్యాంకులు అవలంబిస్తుంటాయి. As a result, the Indian economy has managed to weather the shock so far. Reassuringly, we have also been able to preserve macro-financial stability despite the synchronized shocks of commodity prices, supply disruptions, and higher inflation unleashed by the war. Confronted by elevated inflationary pressures that have shifted the future trajectory of inflation upwards, we have announced our intention to engage in withdrawal of accommodation. రెపో రేటును పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం దేశీయ ఈక్విటీ మార్కెట్పై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ రెపో రేటు పెంచుతూ ప్రకటన రాగానే ఒక్కసారిగా పతనమైంది. నష్టాలు రెట్టింపయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1307 పాయింట్లు క్షీణించి 55,669 వద్ద ముగిసింది. ఎన్ఎస్సీ నిఫ్టీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. 392 పాయింట్లు నష్టపోయి 16,678 పాయింట్ల వద్ద స్థిరపడింది. కాగా ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద 6,10,00,000 కోట్ల ఆవిరైంది. దీంతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 265,88,000 కోట్ల నుంచి 259,73,000 కోట్లకు దిగివచ్చింది. కాగా గత నెల ఏప్రిల్లో కూడా ఇన్వెస్టర్ల సంపద దాదాపు 14 లక్షల కోట్ల వరకు హార్దికర్పూరంగా మారింది. ట్రేడింగ్ విషయానికి వస్తే అన్ని రంగాల సూచీలు నష్టాలను ముగిశాయి. రియాలిటీ, బ్యాంక్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, టెలికాం, హెల్త్ కేర్, ఫైనాన్స్ రంగాల సూచీలు 2 నుంచి 3% వరకు నష్టపోయాయి. కాగా ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు, సిఆర్ఆర్ను 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్లను షాక్కు గురిచేసింది. ముడి చమురు మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే కొనుగోలు చేసే విషయమై రష్యాతో భారత్ చర్చలు జరుపుతుంది. $70 కంటే తక్కువకు బ్యారెల్ ముడి చమురును డెలివరీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఉన్న ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో $105 వద్ద ట్రేడ్ అవుతుంది.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన తర్వాత నుంచి 2 నెలల్లోనే భారత్ 40 బిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. 2021లో రష్యా నుంచి భారత్ చేసుకున్న మొత్తం చమురు దిగుమతుల కంటే ఇది 20% ఎక్కువ. ఇక మన దేశ అవసరాలకు 85% ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. సౌదీ అరేబియా, ఇరాక్ల నుంచి కూడా భారత్ పెద్ద ఎత్తున ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఐరోపా దేశాలు రష్యా నుంచి ఇంధన దిగుమతులు తగ్గించుకుంటున్నాయి. దీంతో రష్యాపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో అప్రమత్తమైన రష్యా మార్కెట్ ధర కంటే తక్కువకే విక్రయిస్తామంటూ భారత్కు ఆఫర్ ఇచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలుకు దూరంగా ఉండాలని అమెరికా సైతం భారత్ను హెచ్చరిస్తుంది. అయితే దేశ ప్రయోజనాలకే తమ మొదటి ప్రాధాన్యమని విదేశాంగ మంత్రి జయశంకర్ చేశారు. తమ కంటే యూరోపియన్ దేశాలే పెద్ద మొత్తంలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాయని జయశంకర్ అమెరికాలో 2+2 సమావేశంలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన తల్లి సావిత్రిదేవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లి ఆశీర్వదిస్తున్న ఫోటోను యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ ఫోటోపై మా అనే క్యాప్షన్ రాశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ మొదటిసారిగా తల్లిని కలిశారు. 28 ఏళ్ల తర్వాత ఆదిత్యనాథ్ ఉత్తరాఖండ్లోని తన పూర్వీకుల గ్రామం పౌరి వెళ్లారు. కుటుంబంలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. నేపాల్లోని ఒక నైట్ క్లబ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడం, ఆయన పక్కన ఒక మహిళ ఉండడం దేశంలో తీవ్రమైన రాజకీయ దుమారాన్ని రేపింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే రాహుల్ పక్కన ఉన్న మహిళ ఎవరనే విషయంపైన ఎక్కువగా చర్చ జరిగింది. ఆమె నేపాల్లోని చైనా రాయబారి హౌయాంకి అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పాటు పలువురు నేతలు తమకు తోచిన విధంగా ఆమె గురించి వర్ణించుకుంటూ పోయారు. ఇక మన విజయసాయిరెడ్డి మరో అడుగు ముందుకేసి చైనా హనీ ట్రాప్ అనే పదాన్ని కూడా వాడేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఓ జాతీయ మీడియా వాస్తవాలు బయటికి లాగింది. ఆమె చైనా రాయబారి కాదని తేలింది. ఆయన పక్కనున్న మహిళ సిఎన్ఎన్ మాజీ జర్నలిస్ట్ సంహిమా ఉదాస్ స్నేహితురాలని, ఆమె నేపాల్ జాతీయురాలని సదరు మీడియా సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని నైట్ క్లబ్ యజమాని కూడా ధృవీకరించారు. ఇక క్లబ్కు రాహుల్తో పాటు మరో 5-6 స్నేహితులు వచ్చారని, వీరిలో ఏ ఒక్కరూ చైనీయులు లేరని ఆయన స్పష్టం చేసినట్లు తెలిపారు. దాదాపు గంటన్నర సేపు రాహుల్ నైట్ క్లబ్లో ఉన్నట్లు పేర్కొంది. సుమ్నిమా వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ నేపాల్కి వెళ్లారు. కాగా డిన్నర్ పార్టీని నైట్ క్లబ్లో ఏర్పాటు చేయడంతో ఆ సమయంలో రాహుల్ అక్కడున్నారు. రాహుల్ అక్కడున్న సందర్భంగా తీసిన వీడియో ఇక్కడ మన దేశంలో దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాహుల్ నైట్ క్లబ్లో ఉన్నారంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. రాహుల్ కేవలం పార్ట్ టైం పొలిటీషియన్ అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్నేహితురాలి వివాహానికి వెళ్లడం నేరం కాదు కదా అని ఎదురుదాడి ప్రారంభించింది. సినీ నటి మహారాష్ట్ర ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్ ముంబైలోని జైకులా జైలు నుంచి విడుదలయ్యారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసాను పఠిస్తామన్న కేసులో ఆమెను, ఆమె భర్త రవి రాణాను పోలీసులు అరెస్టు చేసి వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వీరికి రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో వీరు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను విచారించిన ముంబైలోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నవనీత్ కౌర్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆమె భర్త కూడా విడుదల కానున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ముంబైలోని కార్ ప్రాంతంలో వీరి నివాసం వద్ద ఒక అక్రమ కట్టడం అంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వీరికి ఇంతకు ముందే నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి ఇంటిని బీఎంసీ అధికారులు పరిశీలించారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్ యాజమాన్యం చేతులు మారుతుంది. విన్నేర్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ట్రూజెట్ టర్బో మెగా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈక్విటీలో 79% వాటా కొనుగోలు చేసింది. దీనికోసం 200 కోట్ల రూపాయలు చెల్లించింది. ట్రూజెట్ ఎండీ ఉమేష్ వంకేలపాటి, విన్నేర్ సీఎండీ శామ్యుల్ తిమోతి ఇందుకు సంబంధించిన ఒప్పందంపై గత నెల 26న సంతకాలు చేసినట్లు విన్నేర్ తెలిపింది.
ఇదిలా ఉండగా ఆర్థిక కష్టాలతో ట్రూజెట్ గత కొద్ది కాలంగా విమాన సర్వీసులు నిలిపేసింది. వినేర్ పెట్టుబడులతో ఈ సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ నాటికి ట్రూజెట్ ద్వారా రోజుకు 17 విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని వినేర్ సీఎండీ తిమోతి తెలిపారు. ఈ ఒప్పందం తర్వాత ఉమేష్ వంఖేలపాటి ట్రూజెట్ ఎండీగా కొనసాగుతారు. కాగా ఈ డీల్తో దాదాపు 650 మంది ట్రూజెట్ ఉద్యోగులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు భారీ ఊరట లభించినట్లయింది. దేశంలో నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. ఉప్పు, పప్పు నుంచి వంట నూనెల వరకు వలసలు కాగిపోతున్నాయి. అయితే ఇంట్లో వాడే వంట నూనెల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. దీనికి కారణం రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధమే. దేశీయ అవసరాలకు ఈ రెండు దేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. వంట నూనెల సరఫరా తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో ధరలు పెరిగిపోవడంతో సామాన్యుడు లబోదిబోమంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ సమయంలో ప్రత్యామ్నాయంగా ఆలోచించాలని, స్వయంగా దేశంలో వంట నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించాలని నిపుణులు ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. పెరుగుతున్న వంట నూనెల ధరలు ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా మారాయి. ఇండోనేషియా తమ దేశంలో వంట నూనెల ధరలను అదుపు చేసేందుకు ఎగుమతులను నిలిపివేస్తామని ప్రకటించింది. ఉక్రెయిన్ యుద్ధమే ఇందుకు కారణమని తెలిపింది. ఇక్కడ మన దేశంలో వంట నూనెలు ఆహారంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలో వంట నూనెల వినియోగంలో భారత్ 2వ స్థానంలో ఉంది. దేశీయ అవసరాలకు విదేశాల నుంచి వంట నూనెలను దిగుమతి చేసుకుంటోంది. దేశీయ అవసరాలకు 56% విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇక మన దేశంలో ప్రతి కుటుంబం ప్రధానంగా పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలను వాడుతుంటారు. పామాయిల్ కోసం ఎక్కువగా ఇండోనేషియాపై ఆధారపడాల్సి వస్తోంది. భారత్కు అవసరమైన పామాయిల్లో 90% ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి అవుతోంది. అందులో దాదాపు సగం ఇండోనేషియా నుంచే వస్తుంది. అలాగే దేశానికి అవసరమైన పొద్దుతిరుగుడు నూనెలో సగం రష్యా, ఉక్రెయిన్ల నుంచి వస్తోంది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్పై దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది వంట నూనెలను దిగుమతి చేసుకోవడానికి దాదాపు $2,000 అంటే ₹150,000 ప్రభుత్వం వ్యయం చేయాల్సి వస్తోంది. 2 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే ఇది రెట్టింపు. ప్రపంచంలోని ఏ దేశం కూడా ఈ స్థాయి వంట నూనెల దిగుమతిపై ఆధారపడదు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధంతో దేశంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడు విలవిలలాడిపోతున్నాడు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం ఎలా అనేది ఈ యుద్ధం నుండి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠమని వాణిజ్య సంస్థ సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బివి మెహతా అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో దేశంలో పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వాడకం పెరిగింది. ఇక దేశంలో ధరలను తగ్గించాలంటే ప్రభుత్వంకు వంట నూనెపై సుంకాలను తగ్గించాల్సి ఉంటుంది. కానీ 2020 నుండి పెరుగుతున్న ధరలు, ఇప్పుడు ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో సమస్య మరింత పెరిగింది. గత 2 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పామాయిల్ ధరలు 300% కంటే ఎక్కువ పెరిగింది. ఇండియాలో చాలా ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు ఎక్కువగా ఈ చౌక నూనెపైనే ఆధారపడుతున్నాయి. ప్రస్తుతం పెరిగిపోతున్న వంట నూనెల ధరల నేపథ్యంలో మనం సొంత పంటపై ఆధారపడాల్సి రావచ్చు. రైతులకు మరింత ఆకర్షణీయమైన గిట్టుబాటు ధర లభించినప్పుడే వంట నూనె పంటకు మారతాడు. ప్రస్తుతం దేశం ముందున్న ఒకే ఒక ఆప్షన్ ఆయిల్ పామ్ను ఎక్కువగా పండించడం. చూడటానికి ఈ ఆలోచన మంచిదే అనిపిస్తుంది. ఇది అత్యంత సమర్థవంతమైన పంట. సోయాబీన్ వంటి అదే తరహా పంటల కంటే అనేక రెట్లు ఎక్కువ నూనెను ఇస్తుంది. పామాయిల్ ఎక్కువ వినియోగంగా ఉన్న ఆయిల్. వంట నూనెతో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా వాడుకోవచ్చు. కానీ పామాయిల్ కూడా నీటిని ఎక్కువగా తీసుకునే పంట. కొత్తగా తోటలు వేయాలంటే విస్తారంగా అడవులను నరికివేయాల్సి ఉంటుంది. కొత్త ఆయిల్ పామ్ తోటలలో 3వ వంతు తోటలు, కొండలు ఎక్కువగా ఉండే ఈశాన్య ప్రాంతంలో రావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇదే తరహా ఆలోచనను అమలు చేసిన ఇండోనేషియా, మలేషియాలు అక్కడ పర్యావరణాన్ని పణంగా పెట్టిన విషయాన్ని పర్యావరణవేత్తలు గుర్తు చేస్తున్నారు.
దేశీయంగా ప్రస్తుతం 2.7% ఉన్న పామాయిల్ ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలోని ప్రజలు ఆయా ప్రాంతాన్ని బట్టి ఆవాలు, వేరుశెనగ, కొబ్బరి, నువ్వులు వంటి అనేక నూనెలతో వంటలు వండుతారు. విదేశీ నూనెలైన పామాయిల్, పొద్దుతిరుగుడు వంటి వాటి వినియోగం పెరగడం పట్టణీకరణ, కాస్మోపాలిటిజం వల్ల ఏర్పడిన పరిణామం. ఈ నూనెలు చౌకగా కూడా ఉంటాయి. పైగా అవి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలుగా కూడా ప్రచారం జరుగుతోంది. దిగుమతి చేసే నూనెల వాడకం పెరిగింది. ప్రస్తుత సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో వంట నూనెలకు కావలసిన పంటలు పండించుకోవడమే ప్రత్యామ్నాయం. ఎక్కువ మంది ప్రజలు నగరాలకు వెళ్లడం, దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లడంతో వివిధ ప్రాంతాలలో ఇలా వలస వచ్చిన వారికి ఇష్టమైన వంటలను తయారు చేయడం కోసం పామాయిల్, సన్ఫ్లవర్ వంటి రంగు, వాసన లేని నూనెలను వాడటం ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు. ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోప్ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. తాజాగా డెన్మార్క్లో జరిగిన 2వ భారత్ నార్డిక్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కరోనా మహమ్మారి అనంతరం ఆర్థిక పునరుద్ధరణ, వాతావరణ మార్పు, పునరుత్పాదకత, ఇంధనం, వాణిజ్యం, మౌలిక రంగాల్లో పరస్పర సహకారంతో సహా ద్వైపాక్షిక బలోపేతంపై చర్చలు జరిపారు. ఈ సదస్సులో డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ ప్రధానమంత్రులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయల్ మాక్రాన్తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని 3 రోజుల యూరోప్ పర్యటన ముగినుంది. కాగా మొదట ఇండియా నార్డిక్ శిఖరాగ్ర సమావేశం 2018లో స్టాక్ హోమ్లో జరిగింది. ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల ఆయుధాల సరఫరాలో కీలకమైన లివిస్ నగరంపై రష్యా విరుచుకుపడింది. కాగా ఈ నగరానికి విద్యుత్ సరఫరా చేసే ప్లాంట్లపై 3 రష్యా క్షిపణులు వచ్చిపడ్డాయి. దీంతో అక్కడ విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. దాదాపు వారం తర్వాత రష్యా దళాలు లివింపై దాడి చేశాయి. రాత్రి సమయంలో పలు దేశాల నుంచి క్షిపణులు నగరంపైకి దూసుకువచ్చాయి. దాదాపు గంటన్నర సేపు ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. కాగా గతంలో రష్యా ఈ నగరంలోని రైళ్లు నెట్వర్క్ వైపు కూడా దాడులు చేసింది. ఈ దాడులపై మేయర్ ఆండ్రీ సడో స్పందించారు. 3 విద్యుత్ స్టేషన్లు నిలిచిపోయారని తెలిపారు. 2 పంప్ స్టేషన్లకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. ఫలితంగా నగరవాసులకు తాగునీరు అందడం లేదని తెలిపారు. ఉక్రెయిన్లోని లివిన్ నగరం పోలాండ్కు అత్యంత సమీపంలో ఉంది. ఈ నగరం మీదుగా ఐరోపా సమైక్య, అమెరికా నేతలు కీవ్ను సందర్శించారు. దీంతోపాటు ఉక్రెయిన్ దళాలకు పశ్చిమ దేశాల ఆయుధ సరఫరాలో ఇది కీలక కేంద్రం. వివిధ దేశాల నుంచి ఉక్రెయిన్కు మద్దతుగా పోరాడేందుకు వస్తున్న వారికి కూడా ఇక్కడ శిక్షణ ఇస్తున్నట్లు ఆరోపిస్తుంది రష్యా. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చైనా రాజధాని బీజింగ్ నగరంలో తాజాగా సెమీ లాక్డౌన్ విధించింది. డజన్ల కొద్దీ సబ్వే స్టేషన్ల పాటు పాఠశాలలు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలు మూసివేసింది. బీజింగ్లో కొత్త 51 కరోనా కేసులు నమోదయ్యాయి. ముందుగా జాగ్రత్తగా చైనా రాజధాని నగరంలో కరోనా నిరోధకానికి కఠిన చర్యలు ఉపక్రమించింది. పాఠశాల పునఃప్రారంభాన్ని మరో వారం పాటు వాయిదా వేసింది. నగరంలో సుమారు 60 సబ్వే స్టేషన్లు, 158 బస్ మార్గాలను మూసివేసింది. ఆయా స్టేషన్ల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ను మూసివేయబడతాయని అధికారులు పేర్కొన్నారు. సస్పెండ్ చేసిన స్టేషన్లో ఎక్కువ భాగంలో చాయాంగ్ జిల్లాలోనే ఉండగా ఈ నగరంలో అనేక మంది అగ్రనేతలు దౌత్యపరమైన ఎన్క్లేవ్లో ఉన్నాయి.
మరోవైపు విమానం, రైలు ద్వారా బీజింగ్కు వచ్చే వారంతా ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న న్యూక్లియర్ యాసిడ్ టెస్ట్ నెగిటివ్ సర్టిఫికెట్ లేదంటే గ్రీన్ హెల్త్ కోడ్ను సమర్పించాలని ఆదేశించింది. గ్రీన్ హెల్త్ కోడ్ అందించకపోతే బీజింగ్లో ప్రవేశించకుండా ఆంక్షలు విధించింది. ఇక హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం నగరంలో తాజాగా 4,982 కొత్త కేసులు నమోదయ్యాయి. లాక్డౌన్లో జనం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ప్రాథమిక అవసరాలు సైతం అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. యూరోపియన్ పార్లమెంట్ను ఉద్దేశించి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లెయెన్ ప్రసంగించారు. రష్యా ఆర్థిక వ్యవస్థ, మిలిటరీ టార్గెట్ చేస్తూ 6వ ప్యాకేజీకి చెందిన ఆంక్షలను ఆమె వెల్లడించారు. ప్రపంచ పటం నుంచి ఉక్రెయిన్ను తుడిచిపెట్టాలని పుతిన్ ఆకాంక్షిస్తున్నారని, కానీ ఈ ప్రయత్నంలో అతను సక్సెస్ కాలేరని, రష్యానే మునిగిపోతున్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. ఓ పద్ధతి ప్రకారం రష్యా ఇంధనాన్ని దశలవారీగా నిషేధిస్తామని ఆమె తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భద్రపరుచుకున్న తర్వాత రష్యా చమురుపై సంపూర్ణ నిషేధం విధిస్తామన్నారు. యూలోని హంగేరీ, స్లోవేకియా దేశాలకు మినహాయింపు కల్పిస్తామని లేదా అన్న అంశంపై ఆమె స్పందించలేదు. రష్యాకు చెందిన క్రూడ్ ఆయిల్ను 6 నెలల్లోగా రిఫైండ్ ఉత్పత్తుల్ని ఈ ఏడాది చివరిలోగా నిషేధిస్తామంటూ వండర్ తెలిపారు. ఉక్రెయిన్కు అందిస్తున్న సాయం గురించి కూడా ఆమె వెల్లడించారు. ఈ యుద్ధంలో యుక్రెయిన్ గెలవాలన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరిలోగా ఉక్రెయిన్ ఆర్థిక రాబడి 50% పడిపోనున్నట్లు వండర్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రష్యా ఇంధనంపై విధించిన ఆంక్షలను హంగేరీ వ్యతిరేకిస్తుంది. రష్యాలో సహజ వాయువుకు సంబంధించి ఈ అంశంలో యూలోని 27 సభ్య దేశాలు మాత్రం ఇంకా స్పందించలేదు. అమెరికాపై ఆగ్రహంతో ఉన్న నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వరుస క్షిపణి ప్రయోగాలతో బిజీగా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే నార్త్ కొరియా తాజాగా మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించింది. ఉత్తర కొరియా తూర్పు తీరం దిశగా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు దక్షిణ కొరియా మిలిటరీ తెలిపింది. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్కు సమీపంలో ఉన్న ససన్ నుంచి క్షిపణి ప్రయోగం జరిగినట్లుగా వెల్లడించింది. దీంతో మరోసారి కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియా, అమెరికా, జపాన్లకు షాక్ ఇచ్చారు. ఈ ఏడాదిలో ఇది 14వ క్షిపణి ప్రయోగం కావడం గమనార్హం. ఇదిలా ఉండగా గత నెల 25వ తేదీన జరిగిన మిలిటరీ పెరేడ్ తర్వాత జరిగిన తొలి క్షిపణి పరీక్ష ఇదే కావడం విశేషం. మరోవైపు అణ్వాయుధాలను మరింత వేగవంతం సేకరించినట్లు ఆ పెరేడ్ సమయంలో కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించగా ఇలా క్షిపణి ప్రయోగం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అణ్వాయుధ పరీక్ష నిర్వహణకు కూడా ఉత్తర కొరియా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన పెరేడ్లో హాసంగ్ 17 ఖండాంతర క్షిపణిని నార్త్ కొరియా ప్రదర్శించింది. దానితో పాటు ప్రదర్శనలో మల్టిపుల్ గెయిన్ రాకెట్ లాంచర్లు, సబ్మెరైన్లు, లాంచ్డ్ బాలిస్టిక్ మిషన్లపై కూడా ఉత్తర కొరియా సందర్శించింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, అపర కుబేరుడు ఎలన్ మాస్క్. ఆయన సంపద $2,075 బిలియన్. మన భారతీయ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే 21 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. ఆయన ఏం చేసినా సంచలనమే. పెట్రోల్ ధరలు పెరగడంతో ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ కార్లను విక్రయించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మాస్క్ తరచూ ప్రపంచంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ ఉంటాడు. తాజాగా ట్విట్టర్ను టేక్ ఓవర్ చేశారు. రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన వెంటనే ఉక్రెయిన్కు అండగా నిలిచారు. పుతిన్ కూడా సవాల్ విసిరారు. స్పేస్ టూరిజం రంగంలోకి దిగాలనుకుంటున్న మాస్క్ స్పేస్ ఎక్స్ను రోదస్లోకి పంపించారు. యుద్ధంలో ఉక్రెయిన్లో ఇంటర్నెట్ నిలిచిపోవడంతో మాస్క్ ముందుకు వచ్చి తన స్పేస్ ఎక్స్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నారు. అయితే తాజాగా ఆయనపై విమర్శలు రావడంతో ఆయన దానికి స్పందించారు. తాను మనిషిని కాదని, తాను మనిషినేనంటూ తనకు ఫీలింగ్స్ ఉంటాయని, తనపై వచ్చిన విమర్శలను తేలికగా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఎంత పెద్ద కుబేరుడైనా తాను మనిషినేనన్న విషయాన్ని మాస్క్ మరోసారి గుర్తు చేశారు. ఈ వ్యక్తి మీద రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. కొంతమంది ఎన్ని తిక్కలోడుగా భావిస్తుంటే ఎక్కువ మంది మాత్రం ఆయనొక మేధావిగా భావిస్తుంటారు. అయితే యువతకు మాత్రం ఆయనొక ఫేవరెట్ ఐకాన్. ఎవరేమి అనుకున్నా తాను చేసేది తాను చేసుకుంటూ పోవడం ఆయన నైజం. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిత్వం మీద పలువురికి అనుమానాలు కలగవచ్చు. అయితే
అందరిలా తనకు భావోద్వేగాలు ఉంటాయని అంటున్నారు ఎలన్ మస్క్. ట్విట్టర్ను సొంతం చేసుకున్నాక తొలిసారి ఎలన్ మస్క్ జనం మధ్యకు వచ్చాడు. న్యూయార్క్లో జరిగిన మెట్ గాలా వార్షికోత్సవానికి ఈ అపర కుబేరుడు తన తల్లిని వెంట పెట్టుకుని వచ్చాడు. అయితే తనపై వచ్చే విమర్శలను భరించేంత గుణం తనలో లేదని వ్యాఖ్యానించాడాయన. మీడియా, ఇంటర్నెట్లో నా మీద వ్యతిరేకత విపరీతంగా కనిపిస్తుంటుంది. కానీ నాకు ఫీలింగ్స్ ఉంటాయి. నేనేం రోబోను కాను, అందరిలా మనిషిని అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు ఆయన. ఆ టైంలో నాకు బాధ అనిపిస్తుంటుంది, కానీ వాటిని తేలికగా తీసుకునే ప్రయత్నం చేస్తానని, ప్రత్యేకించి ఆన్లైన్ ట్రోల్స్ విషయంలో అని ఆయన అన్నారు. అన్నట్లు ప్రపంచంలో అత్యధిక మంది లైక్ చేసిన ట్వీట్ చాడ్విక్ బోస్మాన్ నివాళి ట్వీట్ కాగా, రెండో స్థానంలో నిలిచింది ఎలన్ మస్క్ ఈ మధ్య కోకా కోలాను కొనుగోలు చేస్తానని ప్రకటిస్తూ చేసిన ట్వీట్కు మంచి స్పందన లభించింది. ఇక ఆయన ట్వీట్ల విషయానికి వస్తే, ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఎలన్ మస్క్ చేసిన సూచన అందరినీ ఆకట్టుకుంటోంది. నిత్యం విచిత్ర కామెంట్లతో స్వార్థానికి నిలువెత్తు రూపంగా కనిపించే ఎలన్ మస్క్ తన తీరుకి భిన్నంగా స్పందించాడేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. యుద్ధం ఎంతటి వారినైనా మారుస్తుంది అనేందుకు మరో ఉదాహరణగా ఎలన్ మస్క్ నిలిచారు. ప్రపంచానికి గ్యాస్, క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా కీలకం. ఒపెక్ దేశాలను మినహాయిస్తే వెనిజులా, రష్యాల్లో అపారమైన బొగ్గు, గ్యాస్, ముడి చమురు నిల్వలు ఉన్నాయి. అయితే తాజాగా ఉక్రెయిన్పై రష్యా దండెత్తడంతో ప్రపంచ దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఫలితంగా 10 రోజుల వ్యవధిలోనే క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తారు. ఫలితంగా వాటికి డిమాండ్ పెరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీగా టెస్లా ఉంది. ప్రస్తుత పరిస్థితులు టెస్లాకు మేలు చేసేవే. అయితే టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ మరో రకంగా ఆలోచించారు. చమురు, గ్యాస్ నిల్వలు ఉన్న దేశాలు తమ ఉత్పత్తిని పెంచాలంటూ ఎలన్ మస్క్ విజ్ఞప్తి చేశారు. ఈ సలహా ఇవ్వడం తనకు నచ్చకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను మరింత చిక్కుల్లోకి పడేయకుండా ఉండాలంటే చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంచుక తప్పదంటూ ట్వీట్ చేశాడు. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకోక తప్పదన్నాడు మస్క్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్.